కిచెన్లో డిష్ వాష్, టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా ఉంది కదా. నిజంగా అట్లాగే ఉందండి. వినడానికి కూడా చాలా బాధగా ఉంది. భారతీయ సనాతన ధర్మాన్ని నమ్మితేనే వాస్తుశాస్త్రం దగ్గరికి వెళ్తాం. వాస్తుశాస్త్రం మరి కేవలం అది ఫారిన్ లైఫ్ లా కాదు కదా. మన జీవిత శైలి మొత్తం అంతా కూడా మరి ప్రాచీన సనాతన ధర్మంతో ముడిపెట్టుకుని ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మనకి కిచెన్ అనేది చాలా పవిత్రమైన స్థలం. యాక్చువల్లీ భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా మనుషులు తినడానికి వండుకునే పదార్థాలు అక్కడ వండుతాం, పదార్థాలు నిలవబెట్టుకుంటాం. మరి ఆ కిచెన్లో ఇప్పుడైతే మనకి పోయింది కానీ మడి ఆచారం అనేది బాగా ఉంది, అది నడుపుకుంటూ ఉండేవాళ్ళు. మరి దేవుడికి సంబంధించిన సామాగ్రి, దేవుడికి సంబంధించిన పదార్థాలు వండడం అన్నీ కూడా కిచెన్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని చాలా పవిత్రంగా చూడడం అనేది అసలు అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పి మనకి అలవాటు. ఇవాళ రోజున ఇది దారి తప్పేసింది. దారి తప్పేసేసి ఇంకా ఫెసిలిటీ అనే పేరుతో కిచెన్లో గ్యాస్ ప్లాట్ఫారం పక్కనే సింక్ కట్టుకోవడం మొదలెట్టారు. కిచెన్లో భోజనం చేసినప్పటికీ కూడా వెంటనే ఆ కంచాలు కడిగేయాలని, ఎంగిళ్ళు అట్లా ఉంచకూడదని, ఆ వంటిల్లు శుభ్రం చేసేయాలని మనకి సాంప్రదాయం. కడిగేసేసేవాళ్ళు పూర్వం. కాలక్రమంలో మార్పు వచ్చిన డైనింగ్ టేబుల్, సింక్ రెండు వచ్చినాయి. వచ్చేసరికి చివరికి ఇక్కడ వండుకుంటూ దాంతో అటాచ్ అయినటువంటి సింక్లో ఎంగిలి పళ్ళాలు, ఎంగిలి గ్లాసులు వేసిన పరిస్థితికి వచ్చారు. సాంప్రదాయంలో అలా గనక ఆ కిచెన్ ప్లాట్ఫారంకి ఎంగిలి వస్తు తగిలిస్తే ఆ ప్లాట్ఫారం మొత్తం ఎంగిలి అయినట్లు లెక్క. అందువల్ల వంట చేసే చోట కొంచెం దూరంగా తినడం అనేది పెట్టిన వాళ్ళు పొరపాటు తిన్నప్పుడు ఏమైనా వెళ్ళి వాటి మీద పడతాయేమో అని. అర్థమైందా? అలాగా నియమపాలనతో కూడుకున్న జీవితాన్ని మనకు అబ్జర్వ్ చేశారు. ఆ సనాతన ధర్మాన్ని వద్దనుకున్నాక నువ్వు ఎట్లా వెళ్ళావు ఒకటే. ఇంకా ఎట్లాగే ఉండాలా? సింక్ మీద గట్టు కట్టుకుని అక్కడ పక్కన భోజనం చేస్తే తప్పేంటి? అదేమన్నా సైన్సా? అడగద్దు. మనకి ఇక్కడ ధర్మం సనాతన ధర్మంతో ముడిపెట్టుకుంది. అలాంటిది ఇవాళ అక్కడే అంట్లు నవ్వుకునేటువంటి మిషన్ కూడా పెట్టుకుని అంట్లు నవ్వుకుంటారంటే మీకు వాళ్ళ యాక్చువల్లీ జీవన శైలిలో అది అవసరమైంది. మిమ్మల్ని మేమేం ఎక్కిరించట్లేదు. ఇంకా దానికి వాస్తు అనేది మాట్లాడకూడదు. యాక్చువల్గా పూర్వం మొదటి నుంచి వాస్తు నిర్మాణంలో గృహం అంతా ఒక పద్ధతిగా కట్టుకొచ్చి గృహంలో భోజనం చేసిన తర్వాత ఈ ఎంగిలి సామానంతా తీసుకెళ్ళి కడుక్కోవడానికి విడిగా ప్రదేశం పెట్టేవాళ్ళు. తర్వాత క్రమంగా ఈ వర్షం వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, చూరు కిందే వాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు. ఇలాగ అపరిశుభ్రం, ఇది భోజనం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పదార్థాలు, మెటీరియల్స్, ఆ పళ్ళాలు, గిన్నెలు అన్నీ కూడా అటువంటి ఎంగిలి వస్తువుల్ని మాలిన్యం పోగొట్టేవి. బట్టలు ఉతుక్కోవడం, స్నానాలు చేయడం, మలమూత్ర విసర్జన, ఉమ్ములు వేసుకోవడం, అంటే మనం ఫేస్ వాష్ చేసుకోవడం, బ్రషింగ్ చేసుకోవడం, ఇట్లాంటి మాలిన్యాన్ని నిర్మూలించేటువంటివన్నీ కూడా మన నివాసంలో కాకుండా పక్కగా ఏర్పాటు చేసేవాళ్ళు. దాని దగ్గరలో ఫెసిలిటీ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇవాళ నాకు అంతా పక్కనే ఉండాలి అని పెడితే అటాచ్డ్ టాయిలెట్లు, అటాచ్డ్ బాత్రూమ్స్, అటాచ్డ్ వాష్ ఏరియాలు, చివరికి అటాచ్డ్ సింకులు, గ్యాస్ కట్టికి సింకులు రావడం, అక్కడే అంట్లు తోముకోవడం, చివరిగా అక్కడే బట్టలు ఉతుక్కోవడం, అన్నీ కూడా ఈ విసర్జనీయమైన పనులు కూడా ఇంట్లోనే జరిగిపోతున్నాయి. మరి దేవతా సంబంధమైన పనులకి ఇంట్లో వాడుకుంటున్నారు, పూజనీయమైన పనులు ఇంట్లోనే వాడుకుంటున్నారు, విసర్జనీయమైన పనులు ఇంట్లోనే వాడుకుంటున్నారు. ఇంకా ఆ స్థాయికి వచ్చాక ఇది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అడగకూడదు. యాక్చువల్లీ ఇంట్లో వండుకుని తినాలి, అంట్లు బయట కడుక్కోవాలి. ఇంట్లో మనం వస్త్రాలు దాచుకోవాలి, వస్త్రాలు కట్టుకోవాలి, వస్త్రాలు ఉతుక్కోవడం బయట చేసుకోవాలి. ఇంట్లో భోజనం చేయాలి, నిద్రపోవాలి, మలమూత్ర విసర్జనలు బయట చేయాలి. ఇంట్లో మనం లివింగ్ ఏరియా అంతా కూడా వాడుకోవాలి, నిద్రపోవాలి, బ్రషింగ్ బయటకు వెళ్ళి చేసుకోవాలి. కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లోనే పూజనీయత సంబంధించినటువంటి వస్తువులు పెట్టుకుంటున్నాం, వాల్యుబుల్ వస్తువులు పెట్టుకుంటున్నాం, ఇంట్లోనే విసర్జనీయాలు కూడా చేసుకుంటున్నాం. అలాగే కిచెన్లో ఇప్పుడు డిష్ వాష్ పెట్టుకోవచ్చా అంటే అది అడగడం వేరు, ఇది ఎక్కడ పెట్టుకోవాలని వాస్తు ప్రకారం అడగడం అంతకన్నా అపహాస్యం ఉండదు. సో ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్లో ఇంట్లో పనికిరాదు. దీనికి తోడు వంటిలో డిష్ వాష్ పెట్టుకుని ఎక్కడ పెట్టుకోవాలని అడిగితే, పనికిరాని వస్తువుని ఎక్కడ పెట్టుకోవడం కోసం ప్రత్యేకం వాస్తుశాస్త్రాన్ని అడిగితే అంతకన్నా అపహాస్యకరమైన విషయం కూడా ఉండదు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా అడిగి, ఇది వాస్తు సనాతన ధర్మానికి సంబంధించింది, ఇది సైన్సా, దీని ఏమైనా ఇట్లా పెట్టుకోకూడదా, పెట్టుకుంటే ఏంటి, అది ఫెసిలిటీ ఉండాలి అంటే
మనం దాని గురించి మాట్లాడడం లేదు. అలాంటప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకునే దాంట్లో నాకు వాస్తు కావాలి అన్నావా, దానికి మాట లేదు. ఎందుకంటే అది ఎక్కడ పెట్టినా ఒకటే, ఇంకా పనికిరాని వస్తువు కాబట్టి. ఇట్లాంటి దాని మీద ఈ డిష్ వాష్ అనేది మీ అవసరం, కానీ వాస్తురీత్యా ఇంట్లో పనికిరాదు. ఆ కిచెన్లో మాలిన్యాలను విసర్జించేటువంటి పరిస్థితి కాదు. వాష్ ఏరియా అనేది ప్రత్యేకంగా ఇప్పటికి కూడా ఇంకా నడుస్తోంది. ఆ వాష్ ఏరియాలో జరగాలి. అది కూడా పోయి వంటింట్లోకి వచ్చేసేసి నేను వాష్ ఏరియా ఎంగిళ్ళు అంట్లు నవ్వుకుంటాను అంటే ఇంకా దానికి సమాధానాలు ఉండవు. అందువలన ఆ విషయంలో మీరు ఒక చిన్న చక్కనైనటువంటి మన ఆచార వ్యవహారాలు, మడి ఆచారం వ్యవహారం, భోజన పదార్థాలు మడిగా తయారు చేసుకోవడం విషయాల మీద ఒక అవగాహన కలిగి అడిగితే ఈ ప్రశ్నకి అందం ఉంటుంది. అప్పుడు మీరే వద్దనుకుంటారు. సంబంధించిన వాష్ ఏరియాలోనే ఉండాలి, డిష్ వాష్, క్లాత్ వాష్, వాషింగ్ బేస్ను అవన్నీ కూడా అక్కడే ఉండాలి అనేటువంటి భావన మీకు కలుగుతుంది. కాబట్టి అవి అడగద్దని, అట్లాంటి వాటి గురించి అడిగి వాస్తుశాస్త్రాన్ని అపహాస్యం చేయొద్దు, భారతీయ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయొద్దు, మీ జీవన శైలిని వికరింపుగా మా చేత మాట్లాడింపచేయద్దు. ఎవరి అవసరాలు వాళ్ళవి, వాళ్ళు దాని దగ్గరికి కాలక్షేపం చేయండి. అంతేగాని అక్కడ పవిత్రమైనటువంటి కిచెన్లో అంట్లు తోముతాము, బట్టలు ఉతుకుతాము, అక్కడ పెట్టుకోవచ్చు అనడం అంత అపహాస్యకరమైన విషయం కూడా ఉంటుంది. దయచేసి క్షమించాలి. స్వస్తి.